అక్కినేని అఖిల్. అక్కినేని నాగార్జున రెండవ కొడుకుగా, ఒక హీరోగా అందరికీ సుపరిచితమే. ఈ మధ్యకాలంలో నాగార్జున అఖిల్ ఎంగేజ్మెంట్ గురించి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో అందరూ షాక్కి గురయ్యారు. అసలు అఖిల్ పెళ్లి చేసుకునే అమ్మాయి జైనబ్ ఎవరు? వీరి ప్రేమ ఎలా మొదలయ్యింది? జైనబ్కి జవహర్లాల్ నెహ్రూకి ఉన్న సంబంధం ఏమిటి? ఆమె ఆస్తుల బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. జైనబ్ రావుర్జీ 1996 జూన్ 26న హైదరాబాద్లో ఒక ఫ్రెంచ్ ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి జుల్ఫీ రావుర్జీ, తల్లి అమీనా, అన్న జైన్. జైనబ్ తాత అబ్దుల్లా మొహమ్మద్ రావుర్జీ ఫ్రాన్స్కి చెందినవారు. ఇతను ఫ్రాన్స్లోనే కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవారు. ఇలా ఒకరోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు అబ్దుల్లా మొహమ్మద్ రావుర్జీని కలవడం జరిగింది. అప్పుడు నెహ్రూ గారికి అబ్దుల్లా గారి కన్స్ట్రక్షన్ స్టైల్ నచ్చి తనతో తన ఇంటి కన్స్ట్రక్షన్ చేయించుకోవటానికి ఇండియాకి తీసుకొని వచ్చారు. అలా కొద్ది రోజుల్లోనే అబ్దుల్లా ఇండియాలో బిజీ అయిపోవడంతో ఫ్యామిలీ మొత్తం ఇండియాలోనే సెటిల్ అయిపోదాం అనుకున్నారు. అలా అప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు అబ్దుల్లా. అలా అబ్దుల్లా సిరింబియా అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు జన్మించారు. ఇక అబ్దుల్లా గారికి ఆల్ ఓవర్ ఇండియా రాజకీయంగా, వ్యాపారపరంగా మంచి పరిచయాలు ఉన్నాయి. దానివల్ల ముస్లిం కమ్యూనిటీలో వీరి ఫ్యామిలీకి మంచి గుర్తింపు వచ్చింది. అలా తండ్రి గౌరవ మర్యాదలు చూసి పెరిగిన జుల్ఫీ రావుర్జీ కూడా తండ్రిలానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో రాణించాలి అనుకున్నారు. అలా తన బీకామ్ హైదరాబాద్లో పూర్తి చేసి ఎంబీఏని ఢిల్లీ యూనివర్సిటీలో పూర్తి చేశారు. తను 26 ఏళ్ళు ఉన్నప్పుడు, అంటే 1985లో ఏజెట్ డెవలపర్స్ అని తండ్రి మరియు తన పేరు మీద ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఇలా కొద్ది రోజుల్లోనే ఆ కంపెనీకి మంచి పేరు రావడంతో జెడ్ఆర్ ఇన్ఫ్రా అనే మరొక కంపెనీని స్టార్ట్ చేశారు. దీనిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ని చేసేవారు. ఇదిలా ఉండగా 1990లో జుల్ఫీ రావుర్జీకి లండన్లో ఎంబీఏ చదివిన అమీనాను ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి 1991లో జైన్ అనే అబ్బాయి, 1996లో జైనబ్ అనే అమ్మాయి జన్మించారు. ఇక భార్యాభర్తలిద్దరూ కన్స్ట్రక్షన్ పనులు చేసుకుంటూ బిజీగా ఉండేవారు. తమ పిల్లలని ముంబైలో చదివిపించారు. ఇక జైనబ్ తన స్కూలింగ్ని ముంబైలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివింది. చిన్నప్పటి నుంచి జైనబ్ చదువులో చాలా చురుకుగా ఉండేది. పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించేది. దీంతో తను కూడా ఎంఎఫ్ హుసేన్ అంత ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంది. కూతురి ఇంట్రెస్ట్ చూసిన జుల్ఫీ ఎంఎఫ్ హుసేన్ని అడగగా ఎంఎఫ్ హుసేన్ జైనబ్ని తన స్టూడెంట్గా జాయిన్ చేసుకొని తనకు పెయింటింగ్ నేర్పించడం స్టార్ట్ చేశారు. అప్పుడు జైనబ్ ఒకవైపు స్టడీస్ కంప్లీట్ చేస్తూ మరోవైపు పెయింటింగ్ నేర్చుకునేది. ఇదిలా ఉండగా ఎంఎఫ్ హుసేన్ డైరెక్షన్లో మాధురి దీక్షిత్ హీరోయిన్గా గజగామిని అనే మూవీ చేయగా అది హిట్ అయ్యింది. దాని తర్వాత నెక్స్ట్ మూవీకి టబు హీరోయిన్గా మీనాక్షి అనే మూవీని ప్లాన్ చేశారు. ఇక జైనబ్ చూడడానికి చాలా క్యూట్గా ఉండడంతో ఎంఎఫ్ హుసేన్ మీనాక్షి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక రోల్ని ఇచ్చారు జైనబ్కి. ఇక మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకుంది. కానీ జైనబ్ పేరెంట్స్కి జైనబ్ మూవీస్లో నటించడం ఇష్టం ఉండేది కాదు. ఇక ఆ మూవీ తరువాత జైనబ్ ఎక్కడా యాక్ట్ చేయకుండా తన ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసింది. ఇక జైనబ్ ఫైన్ ఆర్ట్స్లో తన డిగ్రీని కంప్లీట్ చేసింది. ఇక అన్న ముంబైలో హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్లో తన గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశారు. ఇక అప్పటి నుంచి తండ్రి బిజినెస్ బాధ్యతలని తానే చూసుకునేవాడు. ఇక 2012లో జెడ్ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేసి అందులో జైన్ని సీఈఓగా నియమించారు జుల్ఫీ. ఆ తర్వాత జెడ్ఆర్ రియల్ ఎస్టేట్ బాధ్యతలని తన భార్యకు అప్పగించి జుల్ఫీ తన కాంటాక్ట్లో దుబాయ్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వేకెన్సీ ఉందని తెలుసుకొని అక్కడకు వెళ్ళి అపార్ట్మెంట్స్, కాంప్లెక్స్లు, స్టేడియంలు లాంటి ప్రాజెక్ట్స్ చేస్తూ కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు వచ్చి అరబ్ కంట్రీస్లో జెడ్ఆర్ కంపెనీ మారు మోగిపోయింది. ఇలా ఇక ఇరాన్, ఇరాక్, కువైట్, యుఏఈ లాంటి ప్లేసెస్లో కూడా తన కంపెనీని విస్తరించారు జుల్ఫీ. ఇక ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలలో వ్యాపారవేత్తలకి, ఇటు రాజకీయ నాయకులకి, చార్టెడ్ అకౌంటెంట్గా ఉంటున్న ఇప్పటి వైసీపీ నేత విజయసాయి రెడ్డి జుల్ఫీ రావుర్జీకి కూడా
సీఏగా పనిచేయడంతో వీళ్ళిద్దరికీ మంచి స్నేహం ఉండేది. ఇక జగన్ కూడా వ్యాపార రంగంలో ఉండడంతో విజయసాయి రెడ్డి ద్వారా జుల్ఫీ రావుజీ జగన్ని కలవడం జరిగింది. వీరికి మంచి పరిచయం ఏర్పడి వీళ్ళిద్దరూ కలిసి సోలార్ పవర్ ప్లాంట్ని స్టార్ట్ చేశారు. ఇలా ఇక జుల్ఫీ తనకున్న కాంటాక్ట్స్లో బయో ఎలక్ట్రిసిటీ, విండ్ పవర్, గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ అని 10 కంపెనీలు స్టార్ట్ చేసి అన్నిటినీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ వాటిని భార్య, కూతురు, కొడుకులకు అప్పగించి తను మాత్రం ఈ కంపెనీస్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు లండన్, USA, ఆస్ట్రేలియా, కెనడా, శ్రీలంకలో తన కంపెనీస్ ద్వారా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని చేస్తూ జుల్ఫీ రావుజీ ఇప్పుడు 15,000 కోట్ల నెట్వర్క్ని కలిగి ఉన్నారు. ఇదిలా ఉంటే జైనబ్ బిజినెస్లో ఎంత బిజీగా ఉన్నా తన ఆర్ట్స్కి టైం ఇస్తూ తను వేసిన పెయింట్స్ ఇండియాలోనే కాకుండా ఫారెన్ ఎగ్జిబిషన్స్లో కూడా పెడుతూ తన టాలెంట్ని చూపించేది. అంతేకాదు చాలా కాంపిటీషన్స్లో ఇస్తూ పెయింటింగ్స్లో ప్రైజెస్ని కూడా గెలిచింది. ఇదే కాదు, హైదరాబాద్లో కళాకృతి ఆర్ట్స్ గ్యాలరీలో తన పెయింటింగ్స్ని తరచూ ఎగ్జిబిషన్లో పెడుతూ ఉంటుంది. ద్వారానే బాలీవుడ్, టాలీవుడ్ సినిమా సెలబ్రిటీస్తో జైనబ్కి మంచి పరిచయాలున్నాయి. ఇదిలా ఉంటే లండన్లోని ఒక ఎగ్జిబిషన్లో జైనబ్ విజయ్ మాల్యా కొడుకైన సిద్ధార్థ మాల్యాని కలిసింది. అక్కడ వారి పరిచయం స్నేహంగా మారి డేట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని మనస్పర్ధల కారణంగా వీళ్ళిద్దరు బ్రేకప్ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి సింగిల్గానే ఉన్న జైనబ్ ముంబైలో తను ఏర్పాటు చేసిన ఆర్ట్స్ ఎగ్జిబిషన్కి తెలుగు మూవీ సెలబ్రిటీస్తో పాటు అక్కినేని ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే జుల్ఫీ రావుజీకి జగన్తో ఉన్న బిజినెస్ రిలేషన్ కారణంగా నాగార్జునని కలవగా జుల్ఫీ నాగార్జున రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ బిజినెస్కి సంబంధించి మంచి ఫ్రెండ్షిప్నే మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే నాగార్జున అఖిల్ని జైనబ్ కండక్ట్ చేసిన ఎగ్జిబిషన్కి పంపారు. అక్కడ జైనబ్ పెయింటింగ్స్ని చూసి ఇంప్రెస్ అయిన అఖిల్ అప్పటి నుంచి వీళ్ళిద్దరు ఫోన్ కాల్స్, మెసేజెస్ చేసుకొని బిజీగా ఉండేవారు. అలా వీళ్ళిద్దరూ 2022 నుంచి సీక్రెట్ డేట్ చేయడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే జైనబ్కి 28 ఏళ్ల వయసు ఉండడంతో జుల్ఫీ రావుజీ తన కూతురికి త్వరగా పెళ్లి చేయాలని అనుకున్నప్పుడే వీళ్ళిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసి సంతోషించారు. ఇరు కుటుంబాలు వీళ్ళ ప్రేమని ఒప్పుకున్నారు. ఎప్పుడైతే నాగార్జున, శోభిత ఎంగేజ్మెంట్ చేసుకొని మ్యారేజ్ ఫిక్స్ చేశారో అఖిల్ మరియు జైనబ్ రిలేషన్ని కూడా అఫీషియల్ చేయాలని నవంబర్ 26న సీక్రెట్గా వీరికి ఎంగేజ్మెంట్ చేసి ఆ పిక్స్ని నాగార్జున తన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేయడంతో అందరికీ తెలిసి అభిమానులు విషెస్ అందించారు. విన్నారు కదా జైనబ్ గురించి. మరి అఖిల్, జైనబ్ జంట గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.